హలో ఎవ్రీవన్, ఆల్రెడీ క్యాప్షన్ చూసి అనుకుంటున్నారు కావచ్చు అందరికీ మార్చి 4th అయిపోతే ఈ అమ్మాయికి అయిపోలేదా ఏంటి ఇంకా సింగపూర్లో అని. అది సింగపూర్ వర్క్ కల్చర్ వల్ల ఇక్కడ అందరూ హోలీ జరుపుకోవాలన్న ఉద్దేశంతో టుగెదర్లీ ఒక 3 or 4 డేట్స్లో సెలబ్రేట్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఈ జిఎస్వి టెక్ రంగ్ దే హోలీ అనేది సింగపూర్స్ బిగ్గెస్ట్ హోలీ ఈవెంట్. ఇది సెంతోసాలో జరుగుద్ది. సంతోసాలో సిలోసా బీచ్ సాఫైర్ పెవిలియన్లో జరుగుద్ది. ఈ ఇయర్ 2026లో అయితే 28th Feb, 1st March, 7th March, 8th March అందరూ పార్టిసిపేట్ చేయాలి. అందరూ హోలీ ఫెస్టివల్ ఆఫ్ కలర్ని అందరూ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు సెలబ్రేట్ చేశారు. ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే బాలీవుడ్ మ్యూజిక్ అలా అని నార్మల్గా కలర్స్ అయితే చాలా న్యాచురల్ ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేశారు. నాకు ఎక్కువ నచ్చింది వాటర్ పూల్స్ అండ్ కిడ్స్ స్పెషల్గా ఆడుకోవడానికి హ్యాపీగా వాటర్ పూల్స్ అండ్ చాలా సెక్యూర్డ్గా ఉంది. నన్ను అడిగితే వర్త్ ఫర్ టికెట్ మనీ. ఆ బీచ్ వ్యూకి అసలు చాలా ఎంతమంది వచ్చారో నాకు అనిపించింది. ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకొని వెళ్ళాల్సింది, కొంచెం ప్లాన్డ్గా ఉండాల్సింది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఎవ్రీ ఇయర్ ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వండి. నిజంగా చెప్తున్నా, ఇట్స్ ఎ వెరీ ఫన్ ఫిల్డ్ ఫెస్టివల్. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత హోలీని విత్ మై హస్బెండ్, పిల్లలు, మా తమ్ముడు అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. రెయిన్ డ్యాన్స్ అని అలా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ అటు బీచ్కి ఆ గుడ్ వెదర్ పైన కేబుల్ కార్స్ అండ్ స్లింగ్ వ్యూ, ఇసుకలో పిల్లలు చక్కగా ఆడుకున్నారు, డ్యాన్స్లు. అరే అసలు అనిపించింది ఇది కదా అసలు హోలీ, ఇండియాలో ఉన్నంత కన్నా ఇంకెక్కువ ఎంజాయ్ చేసాం అనిపించింది. అసలు ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మామూలుగా మేమైతే ఫుల్, మా తమ్ముడు ఫస్ట్ టైం సింగపూర్లో హోలీ సెలబ్రేషన్. అసలు కాలేజ్ స్టూడెంట్స్, అసలు కొంచెం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏజ్ డిఫరెన్స్ ఏది లేదు. కపుల్స్ అయితే కపుల్స్ చాలా అసలు ఏజ్ డిఫరెన్స్ లేకుండా వచ్చారు. నాకు బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏంటి అంటే అసలు వర్క్ బిజీలో ఉన్న వాళ్ళకు కూడా హోలీ ఈవెంట్ మిస్ కాకుండా మల్టిపుల్ డేట్స్లో, అది కూడా మెయిన్లీ వీకెండ్స్లో కండక్ట్ చేస్తున్నారు. అందరూ ఈజీగా అటెండ్ అవ్వచ్చు. ఇట్స్ ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం లేదు, ఫుడ్ స్టాల్స్ పెట్టారు హ్యాపీగా. బట్ మనం మళ్ళీ దానికి ఎక్స్ట్రా పే చేసుకోవాలి. అసలు వాష్రూమ్స్ కానీ నాకైతే అసలు ఏ ఈవెంట్ అయినా సింగపూర్లో హైజీన్ అసలు చెప్పక్కర్లేదు. అండ్ డిస్టర్బెన్స్ అసలు ఒకరి వల్ల ఒకరికి ఎటువంటి డిస్టర్బెన్సు లేదు. మొత్తానికి అసలు మేమైతే హోలీ ఈవెంట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ ఇయర్స్ మా పాపకైతే ఇది ఫస్ట్ హోలీ. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నిజంగా చెప్తున్నా, రంగ్ దే హోలీ ఈవెంట్ అంటే నిజంగానే చాలా కలర్ఫుల్గా అనిపించింది. మా హస్బెండ్, నేను, మా పిల్లలు లాస్ట్కి అయితే ఇలా ఉన్నాము. మీరు ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే ఎవ్రీ ఇయర్ ఈవెంట్ అటెండ్ అవ్వండి అండ్ ఫాలో అభినయ కిరణ్. బాయ్ బాయ్.